మీకు తెలుగు మాట్లాడటం వచ్చుండాలి. అండ్ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే నా కామెంట్ సెక్షన్‌లో తెలుగు స్పీకర్ అని కామెంట్ చేయండి. నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా డౌన్‌కి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్వైర్మెంట్స్ అని ఉంది కదా! దీనికి మీకు తెలుగు మాట్లాడటం వచ్చుండాలి. అండ్ మీకేంటంటే బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ డౌన్‌లో అప్లై అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకేంటంటే స్క్రీన్ ఇట్లా చూపిస్తది. ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్ అని ఉంది కదా! ఇక్కడ యెస్ మీద క్లిక్ చేయండి. వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ నేటివ్ లెవెల్ ఆఫ్ తెలుగు అని ఉంది కదా! ఇది కూడా యెస్ అనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అని ఉంది కదా! ఇక్కడ మీరు ఇంటర్మీడియేట్ అనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ అని ఉంది కదా! ఇక్కడ ఇండియా అనివ్వండి. నెక్స్ట్ లొకేషన్ కూడా మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక డౌన్‌లో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది కదా! ఇవన్నీ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా! మీరేంటంటే ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ టు అప్లోడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి రెజ్యూమ్‌ని అప్లోడ్ చేయండి. ఇక డౌన్‌లో మీకు కవర్ లెటర్ అని ఉంది కదా! ఈ కవర్ లెటర్‌లో మీరు ఏం చేస్తారంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్‌తో ఒక కవర్ లెటర్ అనేది అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డౌన్‌లో మీకు టిక్ మార్క్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఏంటంటే మీరు అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయంగానే మీకు ఇట్లా మెయిల్ అనేది వస్తది. ఇక్కడ చూడండి థాంక్స్ ఫర్ అప్లయింగ్ అని ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీ ప్రొఫైల్ అండ్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకేంటంటే వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మెయిల్‌లో అప్డేట్ చేస్తారు.